నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, ప్రముఖ న్యూమరాలజిస్ట్ తనుష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. తనిష్క గారు, ఎన్నో జాతకాలు, ఇప్పుడు చాలా జాతకాలు చూస్తుంటారు మీరు కదా, ఇన్న ఏళ్లలో సుమారుగా 20 ఏళ్ల నుంచి చూస్తున్నట్టు. అవునమ్మా, 20 years నుంచి ఎన్నో జాతకాలు ప్రతినిత్యం చూస్తూ ఉంటారు. కానీ ఉన్నవి 12 లగ్నాలే, ఉన్నవి 27 నక్షత్రాలే. కానీ వీటిలో పవర్ఫుల్ నక్షత్రాలు లేకపోతే పవర్ఫుల్ లగ్నాలు ఏవి అని అంటే మీ అనాలిసిస్ లో మీకు తోచినటువంటి నక్షత్రాలు ఏంటండి? నక్షత్రాలు కానీ లగ్నాలు కానీ రెండు. జనరల్ గా ఎక్కువ ఏంటంటే లగ్నం అంటే ఎక్కువ మేష లగ్నం ఒకటి. మేష లగ్నం పవర్ఫుల్. తర్వాత సింహ లగ్నం ఒకటి, నెక్స్ట్ మకర లగ్నం. మకర లగ్నం ఓకే. యాక్చువల్ గా లగ్నాలు అన్ని మంచిదే, కానీ ఇందులో నేను చూసిన దాంట్లో కొంచెం క్లయింట్స్ చాలా పవర్ఫుల్ లగ్నాలు. బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ టాలెంట్ ఎట్లా ఉంటుందంటే అసలు అన్ని విషయంలో వాళ్ళే డామినేట్ చేస్తారు. నాదే కరెక్ట్, నేనే ఇలా ఉంటాను, అసలు అట్లా కొంచెం పవర్ఫుల్ గా మాట్లాడే విషయం. కానీ రెండోది ఏంటంటే ఒక ఫీల్డ్ కి వచ్చిన వాళ్ళు వాళ్ళు చాలా పెద్ద పొజిషన్ లో ఉన్నారంటే వాళ్ళు కూడా ఈ లగ్నంలో ఉండే వాళ్ళు మేజర్ గా బాగున్నారు, నాకు తెలిసి చాలా మంది. బట్ అయితే కొంతమందికి ప్రాబ్లం కూడా ఉంటుంది, ఆ విషయం కూడా మనం చెప్పాలి తప్పకుండా. ఓకే. అంటే ఇప్పుడు లగ్నం వచ్చి అందరికీ లగ్నాలు మంచిగా కలిసి వస్తుందంటే కొన్ని మంది మేష లగ్నంలో పుట్టిన వాళ్ళు, సింహ లగ్నం, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళు కష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. బట్ మనం ఎక్కువ మేజర్ గా చూసేటప్పుడు ఒక 80% మంచిగా ఉంది అని చెప్పుకోవాలి. సరే, ఇప్పుడు మన రీసెంట్ గా ఇంకొక జాతకం ఒకటి చూసాను, ఒక అబ్బాయి. బట్ ఆయనకి ఏంటంటే తను యాక్చువల్ గా సింహ లగ్నంలో పుట్టారు. బట్ నడుస్తున్న దశ తనకి బుధ దశ. బట్ లగ్నాధిపతి సూర్యుడు బుధుడు రెండు కలిసి 7th house లో కుంభరాశిలో ఉంది. బుధాదిత్య యోగం ఉంటుంది కదా. కానీ ఇక్కడ ఆ విషయం దా మనం చూడాలి. అసలు మాంది గ్రహం బుధుడు అయిపోయాడు. ఎందువలన? అసలు నెగిటివ్, తను పుట్టినప్పుడు మాంది వచ్చి మిథున రాశిలో నిలిచాడు. అప్పుడు ఏమైతుందంటే బుధుడు మాంది గ్రహం అవుతాడు. సో ఆయన దశ వచ్చినప్పుడే తను ఒక ప్రభావం చూపిస్తుంది. సరే, వీళ్ళకి ఏం ఇష్యూ ఉంటుంది హెల్త్ విషయంలో అని చూస్తే, లగ్నం అంటే సూర్యుడు సింహ లగ్నం, లగ్నాధిపతి సూర్యుడు బుధుడు కలిసి కుంభంలో. బట్ లగ్నం అంటే బ్రెయిన్ కి సంబంధించిన ఇష్యూ. సెకండ్ లాడేవారు సేమ్ బుధుడే, ఆయన దశ జరుగుతుంది, ఆయన మాంది గ్రహం కదా. కళ్ళకి సంబంధించిన ఇష్యూ, కళ్ళు అసలు కనిపించలేదు అబ్బాయికి. అసలు ఏంది, తన 8th class చదువుతున్నప్పుడు ఇలా ఈ దశ స్టార్ట్ అవుతుంది. సేమ్ అప్పట్లోంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది. సో నేను కరెక్ట్ చెప్పాను, ఈ ఇయర్ లోంచి తనకు అసలే కళ్ళు అంటే తన హెల్త్ ఇష్యూస్ వచ్చింది, మేజర్ ప్రాబ్లం అక్కడే స్టార్ట్ అయింది మాంది దశ వచ్చినప్పుడే. కళ్ళు కనపట్లేదంటే సైటా లేక సైడ్ బ్రెయిన్ లోంచి ఏదో ఒక నర్వ్స్ ప్రాబ్లం వల్ల సైట్ ప్రాబ్లం అవుతుంది తనకి. అసలు ఇవి సరే, బ్రెయిన్ కు కంటికి ఏం కనెక్షన్ చూడండి, అక్కడ లగ్నం వచ్చి అంతే. బట్ అక్కడ మనం ఏమంటాము, బుధ ఆదిత్య యోగం ఉంది, వీళ్ళిద్దరు కలిస్తే. కానీ ఇక్కడ దోషంగా అయింది చూడండి. బట్ మీరు అన్నిటికీ ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళు మాక్సిమం మంచిగానే ఉంటారు. కొన్ని గ్రహాలు కొన్ని బాగా లేనప్పుడు ఆ దశ వచ్చినప్పుడు వాళ్ళకి బాధింపబడతారు అసలు. ఇప్పుడు మనం ఇంకొకటి చెప్పవచ్చు, జనరల్ గా నక్షత్రం కూడా మీరు అడిగారు. పవర్ఫుల్ నక్షత్రం. అవును, 27 నక్షత్రాలు ఏవి? అందులో ఎక్కువ తమిళియన్స్ చెప్పేది భరణి నక్షత్రం. భరణి పవర్ఫుల్ అయితే భరణి నక్షత్రము ధరణి ఆల్వాంగ. భరణి నక్షత్రం వాడు ధరణి నేల్తాడు అని చెప్తారు కదా, ఉందా? సో అట్లా అంటే అంత మంచిగా ల్యాండ్స్ కానీ వాళ్ళకి అన్ని కలిసి వస్తాయి. బట్ ఇంకొకటి ఏంటంటే మఖా నక్షత్రం జయలలిత మేడం, అది అసలు సీఎం అయింది ఆమె. అసలు మొత్తం స్టేట్ నే ఒక అసలు స్టేట్ అంతే కదా ఆమె. అసలు ఆమె మంచి ఆదరణ కూడా జనాల నుంచి ఆదరణ. అంటే మఖ నక్షత్రము అసలు జగత్త అల్వంగా అట్లా తమిళ్లో చెప్తారు. జగం అంటే లోకం, సో లోకమే వాళ్ళ కంట్రోల్ కి వచ్చే అంత శక్తి కూడా ఉంటుంది మఖా నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి. అట్లా ఇంకొక నక్షత్రం అయినా ఇంత పవర్ ఉంటుందా? ఏం లేదు, జ్యేష్ఠ నక్షత్రం కూడా చూసారంటే మీకు ఇంకొక విషయం తెలుసా, చాలా మందిలో ఏందంటే కేటే నక్షత్రం తమిళ్లో చెప్తారు. బట్ అయితే వీళ్ళు కూడా ఏందంటే వీళ్ళకి యాక్చువల్ గా వచ్చి
అంటే కేతు నక్షత్రం అంటే ఇప్పుడు మఖ నక్షత్రం అయింది, బట్ ఇక్కడ వీళ్ళకి వచ్చి కేటే నక్షత్రం అంటే జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రం మీరు భయపడతారు కదా ఇక్కడ, బట్ అట్లా కాదు. కోటై కట్టి అల్వాంగన్ అంటారు. కోటై అంటే ఏంది, వాళ్ళు పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉంటారు, అంత లెవెల్కి వెళ్తారని. సో అట్లా కూడా ఉంటుంది. ఇంకొకటి మూలా నక్షత్రం కూడా అంటే అది జనరల్ గా ఏంది, జెంట్స్ కు మూలా నక్షత్రం ఉంటే చాలా పవర్ఫుల్. అది అంటే ఆన్ మూలం అరసాలం. అరసాలం అంటే ఏంది, రాజకీయానికి వస్తారు అని మీనింగ్. బట్ వాళ్ళకి ఏంటంటే కొన్ని సంవత్సరాల లైఫ్ లో కష్టాలే పడతారు. అంటే 40 years వరకు అస్సలు మంచిగా సెట్ అవ్వదు మూలా నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి. 40+ లో వచ్చినప్పుడు వాళ్ళ లైఫ్ అసలు ఒక మంచి రేంజ్ కి వెళ్ళిపోతారు. ఇలా చాలా మంది చూస్తున్నాను నేను. అదే మూలా నక్షత్రం ఏంటంటే జనరల్ గా లేడీస్ కి పడదు అని చెప్తారు, అసలు సెట్ అవ్వదు అని చెప్పి పెళ్లి కూడా అవ్వకుండా చాలా మందిలో ఉంటారు. పెళ్లిళ్ళు చేసుకుని ఆడపిల్లల్ని తీసుకోవడానికి భయపడతారు. మూలనున్న ముసలి చెప్తారు. కానీ యాక్చువల్ గా కొన్ని జాతకాలకు కొన్ని అట్లా ఉంటది, కానీ అందరికీ అట్లా కాదు. మూల నక్షత్రంలో వచ్చి ఎప్పుడైనా కానీ అసలు నిర్మూలం అంటారు. పెన్మూలం నిర్మూలం తమిళ్లో చెప్తారు. అంటే నిర్మూలం అంటే ఏంది, శత్రువుని అసలు సంహారం చేసే అంత పవర్ లేడీస్ కు ఉంటుంది, నక్షత్ర జాతకులకి, ఆడవాళ్ళకి. బట్ అందరూ తప్పుగానే అది అన్ని చెప్పెట్టేశారు. అందుకే ఏమైతుందంటే అమ్మాయిలకు చాలా మందికి మూల నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి పెళ్లి కాకుండా ఇబ్బందిలో ఉన్నారు. బట్ అలా మనం తప్పుగానే అనుకోకూడదు. యాక్చువల్ దాని ఉన్న మీనింగ్ ఏంది, అసలు వాళ్ళు ఏం చెప్పెట్టారు, ఆ విషయం మనం చూడాలి కదా. ఇంకొకటి కూడా మీరు ఇంకా చాలా విషయాలు మీరు చెప్పాల్సింది ఉంది. జనరల్ గా పెద్దవాళ్ళు ఎవరన్నా చనిపోతే 1 year వరకు ఏది విశేషాలు, ఇంట్లో ఏం చేయకూడదు అంటారు. యాక్చువల్ గా ఏడ్సుతకం అంటారు, చెప్తారు. కానీ నిజంగా చెప్పాలంటే 1 year వరకు ఏంటంటే పార్టీలు ఫంక్షన్లు చేసుకోకూడదు. ఎందుకంటే పెద్దవాళ్ళ గుర్తింపు గురించి చెప్పెట్టారు, వాళ్ళు మర్చిపోకూడదు అనే దాని వల్ల. కానీ దేవుడు పూజలు చేసుకోవచ్చము అన్ని మంచిగా, భగవంతుడు గురించి మొక్కేదానికి ఎందుకు, అసలు దీపం వెలిగించకుండా చీకటిగానే ఉంటాయి ఇంట్లో. అలాంటి అసలు పనులు ఏంటంటే ఇంట్లో ఇంకా డల్ అయిపోతుంది. అసలు నిత్య పూజకు అసలు అడ్డు చేయకూడదు, పూజ అనేది జరగాలి అంతేనండి. అవును, 16 రోజులు అయిన తర్వాత చేయవచ్చమండి. ఎందుకంటే ఒక మనిషి ఒక ఆత్మ అనేది 16 రోజుల్లో దేవుడి దగ్గరే వెళ్ళిపోతుంది. సో తర్వాత మన ఇంట్లో దీపం వెలిగించవచ్చు. అసలు చెప్పాలంటే స్టెప్ బై స్టెప్ ఆత్మ వెళ్తుంది, అదే రోజే వెళ్ళదు పైన. అంటే చనిపోయారని అనుకుంటాం కానీ ఆ ఆత్మ ఇంటి దగ్గరే ఉంటది. సో అది వెళ్ళడానికి 16 రోజులు టైం తీసుకుంటుంది. అందుకే మన 16 రోజుల తర్వాత పూజ చేయవచ్చు. అందరికి ఒక భయం ఏం తెలుసా, 1 year దాకా మేమేం చెయ్యము, పండగలు ఎలాగో అసలు దీపమే వెలిగించుకోండి. అది ఘోరం కదా, దీపం వెలిగించుకోవడం. మొన్న ఒక క్లయింట్ అంతే నాతో, అసలు మేడం మేము ఏమే చేయము అసలు 1 year దాకా. అంటే నేను అన్నాను, ఈ 1 year దాకా మీరు కష్టపడుతూ ఉంటే మళ్ళీ ఏం చేయాలి అసలు ఏంది. ఆమెకి ఎక్కువ అసలు నెగిటివ్ ఫీలింగ్స్ ఎక్కువ, నెగిటివ్ థాట్స్ ఎక్కువ, అవి కాకుండా కళ్ళలు మరీ అసలు ఎట్లా అంటే విపరీతమైన కళ్ళలు, భయం అనిపిస్తుంది, ఏడుస్తుంది. మరి ఇలా అంటే మరి దీపం వెలిగించరు, అదే కదా పూజ చేసుకోవాలి కదా, మరి భగవంతుడికి దగ్గర అవ్వాలి కదా. ఏడు సూతకం పేరు పెట్టుకుని గుడికి వెళ్ళాను నేను, దీపం పెట్టానంటే మరి అట్లనే ఉంటుంది. తిండి తినకుండా అయితే ఉన్నట్లు 1 year అట్లా తినకుండా ఉంటారా కదా. అదే నేను అన్నాను, అలా కాదమ్మా 16 రోజులు అయితే తప్పకుండా చేయవచ్చము. సో మేము గంగా స్నానం చేసిదా చేస్తాం, ఓకే చేయండి, దాని గురించి కాదు. నేనేమంటున్నా అంటే దీపం తప్పకుండా 16 రోజుల తర్వాత వెలిగించవచ్చు. అయితే మ్యారేజ్ వేరే పార్టీలో ఫంక్షన్ లో చేసుకోవద్దు. దేవుడిని పూజ చేయడం మంచిదే కదా, వాళ్ళు చాలా మంది చూస్తున్నాను నేను, బాగుంటది. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ సబ్జెక్ట్ ఇది. మూలకి సంబంధించి అయితే చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్పారు. పెళ్లిళ్ళు అవ్వకుండా ఇబ్బంది పడుతున్న ఆడవాళ్ళు చాలా పవర్ఫుల్ నక్షత్రం కాబట్టి చక్కగా ఆడపిల్లని తెచ్చుకోవచ్చు. మంచిదండి. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే.